అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 26. నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. కీర్తనలు 73:25. ప్రభువు ఎలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూచుటలేదు గనుకనే ఓడిపోయిన జీవితం జీవించుదుము. మన కన్నులు స్థిరముగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభువు మీద, ఒక కన్ను లోకం మీద ఉంచుదుము. చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూస్తిని. అతడు బ్రాహ్మణుడు. దుకాణములో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను, ఇంకొక ప్రక్క తాను అమ్ము వస్తువులైన పంచదార, బియ్యము మొదలగు వాటిని ఉంచెను. ఎవరైనను కొనుటకు వచ్చినడలా వారి పని చూచెడువాడు. మరలా అటు ప్రక్కకు పోయి విగ్రహములను పూజించుటకు వచ్చిన వారి పని చూచెడువాడు. తెలివిగా 2 పనులు చేసేవాడు. అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలనో తెలియను, అదే సమయంలో విగ్రహములను ఎట్లు పూజించవలనో కూడా తెలియను. కొంతమంది విశ్వాసుల విషయం కూడా అంతే. వారు ఒక కన్ను ప్రభు మీద, ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా గ్రుడ్డివారగుదురు. నీవు నిజముగా ఆయనను చూడగోరిన ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలెను. మనతో ఏ సంబంధము లేని వ్యక్తుల వైపు, వస్తువుల వైపు చూచుచు మన సమయమును వ్యర్థపుచ్చుదుము. అందుచేతనే మన జీవితము గొడ్డుబారి ఉండును. అపోస్తలుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడి మన ప్రభువు యోహానును ప్రేమించెను. అతనికి చూపించవలసినది, ఇవ్వవలసినది ఎంతో ఉన్నది. ఏ గ్రంథములో లేని మర్మములను మనం ప్రకటనలో కనుగొనగలం. కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసాలలో ఉన్న యోహానుకు అతని వృద్ధాప్యమందు బయలుపరచబడెను. అప్పుడే అతడు ఎవరూ చూడని విషయములను చూడగలిగెను. దేవుడు అతనికి పరలోకమంతటినీ, ఆయన రాజ్యమంతటినీ చూపించగలిగెను. ఇట్టి ఆధిక్యత మనకును కలదు. మన ప్రభువు తానే మత్తయి 13:17లో ఈ మర్మములు మీకు బయలుపరచబడుచున్నవి అని చెప్పెను. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయమునకు గోచరము కానివి. 1 కొరింథీ 2:9-10 వచనముల ప్రకారము మనకు బయలుపరచబడుచున్నవి. కానీ చూచు కన్నులను, విను చెవులను మనం కలిగి ఉండవలెను. అయితే ముఖ్య విషయం ఏదనగా, మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్పబడుచున్నవి. నిన్ను ఆకర్షించు వస్తువులేవి? నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళితవు అనుకునము. నీవు అనేక దుకాణములు దాటి వెలుచుండవచ్చును. నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును సమీపించుదువో నీ బిడ్డ గట్టిగా నానా అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును చూపించును. ఆ బిడ్డకు ఆ వస్తువులయందే ఆసక్తి. మీరు చీరల దుకాణం దాటి వెలుచుండగా నీ భార్య ఆ అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును. ఆ విధంగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షింపబడదుము. ఆయన వైపుకు మాత్రమే ఆకర్షింపబడు కనులు ప్రభువు నీకిచ్చెనని చెప్పగలవా? లేని ఎడల కీర్తనాకారుని వలె కీర్తన 119:18లో ఉన్నట్లు, నేను చూచున్నట్లు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. చూచు కన్నులని ఇమ్మని నీవు ప్రభువును అడగవలను. అప్పుడు నీవెన్నడూ చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమా సౌందర్యములను చూచుదువు. యేసు వైపు చూడుము, ఆయన వైపే చూచుచుండుము. మరియు ఏ స్త్రీ గాని, పురుషుడు గాని, మరి ఏదైనను నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకుము. ప్రైజ్ ది లార్డ్.